లక్షలు దాటిపోతాయండి. నేను అదే అందుకనే అంటున్నాను. అది అంటే ఏం చేస్తారులే అనేది కూడా ఒకటి ఉంది కాబట్టి ఒకసారి కమల గారితో మాట్లాడదాం. కమల గారు, ఏం చేద్దాం అంటున్నారు? చర్చలు సంక్రాంతి తర్వాతే అంటున్నారు. అప్పుడు కూడా అవుతాయో లేదో తెలీదు. వెయిట్ చేస్తారా లేకపోతే ఏంటి? మీ తడాఖా చూపిస్తారా? వాట్ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? వెయిట్ చేసే పరిస్థితి లేదు. సమయం కావాలని చెప్పేసి అడగటమే సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి ఈ ఉద్యమాలు అంగన్వాడీ కార్యకర్తలకు కొత్త ఏమి కాదు. అంగన్వాడీ ఉద్యమాలు పుట్టుకుతోనే గుర్రాల డెక్కలతో వాటర్ కెనాల్తో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర అంగన్వాడీలకు ఉంది. ఆ చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. కానీ మాకు బతికిన తర్వాత ఇప్పటికి 3 సార్లు చర్చలకు పిలిచి చర్చల్లో జీతం విషయం ఎత్తకుండా మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాము అప్పటి వరకు అని చెప్పేసి చూస్తూ ఊరుకునేటువంటి సంఘం అంగన్వాడీ సంఘం కాదు. సిఐటి అసలు ఊరుకోద్ది. ఈ నేపథ్యంలో మా కార్యాచరణ కూడా ప్రకటన చేస్తున్నాం. ఈ రోజు ఎమ్మెల్యేలకు ముట్టడి కార్యక్రమం, అలాగే జనవరి 3వ తారీఖున కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం. మీరు ఈ సమస్యల పట్ల మొండిగా వ్యవహరిస్తూ సామరస్యంగా సానుకూలంగా చర్చలకు పిలిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని కూడా చూసుకుంటారు. అలాగే మీరు ఈ 4 లక్షలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఆశా వర్కర్లు, మిడ్ డే మీల్స్ వర్కర్లు, వివోఏలు, ఆర్పీలు, బిల్డింగ్ కార్మికులు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం చూస్తుంది అని అంటే మీరు ప్రత్యామ్నాయ సీఎం అన్నారు. వచ్చే ప్రభుత్వం చూస్తుందని చెప్పి ఆల్రెడీ జనసేన వాళ్ళు చెప్పారు. ఈ సీఎం నాకు సాధ్యం కాదు అని మేము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటామంటే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. నెక్స్ట్ 4 లక్షల ఓట్లు నీకు అవసరం లేదా అనుకుంటే 4 లక్షల ఓట్లు నీకు అవసరం లేదా అనుకుంటే అవసరం లేనప్పుడు ఏ రకంగా తీర్పు ఇవ్వాలి అనేది కూడా వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మేము ఈ అంగన్వాడీ ఉద్యమాలు వైసీపీ పెట్టేటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధానికి భయపడి మేము రోడ్లు ఎక్కకపోవడం కాదు. రోడ్లు ఎక్కినా కూడా నిర్బంధాన్ని తట్టుకుని చలో విజయవాడ నిర్వహించారు. ఏం చేస్తారు? మీ పోలీస్ బలగాలని మొత్తాన్ని జూలై నెలలో రాకుండా రైల్వే స్టేషన్ వాళ్ళని రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ వాళ్ళని బస్ స్టాండ్ లో, ఆఖరికి గుణదలకొండ కూడా వదలలేదు కదా, కనకదుర్గమ్మ కొండను కూడా వదలలేదు కదా, అక్కడ కూడా అంగన్వాడీ వాళ్ళు ఉంటారు కదా. సమయం లేదు మిత్రమా, రణమే అనేది క్లారిటీ వచ్చేసింది. సునీత గారు, మీరేం చెప్తారంటే ఇప్పుడు